సాడ్ పార్ట్ ఏంటిదంటే ప్రాచి రావట్లేదు నాతోని. నిన్న రాత్రి ఏడ్చి మా క్యాబ్ అతనికి కాల్ చేసి రా అని చెప్పిన. ఆయన పోయి జిఎస్డి బిల్లింగ్ అంటే మా ఆఫీస్ దగ్గర పోయి ఆగిండు. ప్రతి క్లాస్ స్టార్టింగ్ డే లేటే పోతా నేను. అందులో చాలా మంది నన్ను ఎయిర్ ఇండియాలో వేకెన్సీస్ ఎప్పుడు వస్తున్నాయి, ఎట్లా ఏంటిది అనేది అడుగుతున్నారు. నేను వెళ్ళి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ టైంకి ఉన్నాయి అనేది మీకు డీటెయిల్గా ఉంటాయి. క్రైటీరియా అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. ఎప్పుడెప్పుడు ఎగ్జాక్ట్గా ఉంటుంది అనేది నాకు కూడా తెలియదు, బికాజ్ వాళ్ళు 1 వీక్ ముందు రిలీజ్ చేస్తారు. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. రోజు పొద్దున్న లేయనికి అస్సలు అయితలేదు. నాకు DGR ఎగ్జామ్ ఉందన్నమాట. సాడ్ పార్ట్ ఏంటిదంటే ప్రాచి రావట్లేదు నాతోని. నిన్న రాత్రి ఏడ్చి అలసిపోయింది. ఏడవకు అని చెప్పిన. రాత్రి నేను ల్యాండ్ అయ్యిండే అనమాట. రాత్రి నేను 11 o'clock వచ్చిండే. 5:30 నుంచి అలారం పెట్టుకుంటే 7కి లేచినాను. 8కి నేను క్యాబ్లో కూర్చోవాలి. ఈరోజు పక్కా లేట్ అవుతుంది అనమాట. అమ్మ ఫోన్ చేసి ఈరోజు స్నానం చేసి దేవునికి దీపం పెట్టే పోమ్మనిందని. మనం ఏం చేయలేము, బికాస్ మన చేతిలో పని కాదు కదా. మన దగ్గర ఉంటే మనం చేయనీకి వస్తుంది. యువర్ ఎగ్జామ్ ఏంటిదంటే డేంజరస్ గూడ్స్. బేసిక్లీ ఇది ఒక్కరోజు క్లాస్ అండ్ సాయంత్రం ఎగ్జామ్ అనమాట. ఒక్క రోజులో ఏం రాదు, ఏం చదివించినా రాదు మైండ్లోకి. సో ఇది ఒక ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనమాట. ఇంత పెద్ద బుక్ ఉంటుంది, క్వశ్చన్స్ ఇస్తారు ఈవినింగ్ పూట. ఎంత ఓపెన్ బుక్ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయడం కష్టం వాళ్ళు హెల్ప్ చేయకపోతే. ఐ స్వేర్, ఐ మీన్ ఇట్, ఓకే. వాళ్ళు ఎంత ఓపెన్ బుక్ అన్నా కూడా అది వేస్ట్, అసలుకి పనికి రాందనమాట. ఇంకొకటి ఏంటంటే అది లేకుండా పోతున్న ఫస్ట్ టైం 7 monthsలో ఇది ఫస్ట్ టైం అనమాట అది లేకుండా ట్రైనింగ్ పోవడము. బెడ్ చూడండి అట్లనే ఉంది. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. మన దగ్గర వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది. సో ఇది రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ని కూడా యూజ్ చేద్దాము. ఇది పొద్దున్న నుంచి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా, కనెక్ట్ అయితే లేదు. సో ఇది కనెక్ట్ చేసి ఎట్లా యూజ్ చేస్తున్నా అనేది చూపిస్తా ప్రస్తుతానికి. సో దీన్ని యూజ్ చేస్తూ రెడీ అయిపోదాము. పార్టీకి ఇది క్లీన్ అయిపోతుంది. మనం ఆ పార్టీకి స్నానం చేసి రెడీ అయిపోయి పూజ చేసుకొని పోదాము. రోబోట్ వాక్యూమ్ క్లీనర్, హోమ్ బటన్, ఇది వచ్చి పవర్ బటన్, వైఫై స్టేటస్ లైట్ అండ్ లేజర్ రెడార్, రిసెట్ సిస్టమ్. ఇది మనకి 2-in-1 డస్ట్బిన్ అనమాట. ఇప్పుడు మనం వెనకాల యూనివర్సల్ వీల్ చూస్తున్నాము. సైడ్ బ్రషెస్ కలర్ కోఆర్డినేషన్తో మనం అడ్జస్ట్ చేసుకోవాలి దాన్ని. ఇది డ్రైవ్ వీల్స్ అనమాట. మనకి రోలింగ్ బ్రష్, ఇది బ్యాటరీ కవర్, ఛార్జింగ్ కనెక్ట్. దీంతో పాటు కొన్ని ఎక్స్ట్రా ఇచ్చిర్రు. సైడ్ బ్రష్, స్పాంజ్, క్లీనింగ్ బ్రష్ ఇచ్చిర్రు, మాప్ హోల్డర్, ఎక్స్ట్రా మాప్ ఇచ్చిర్రు. ఇప్పుడు మనము ఛార్జింగ్ బేస్ని ఫిక్స్ చేద్దాము. సో ఎక్స్ట్రా వైర్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా అట్లా సెక్యూర్ చేసుకొని ఫ్లోర్ మీద సెట్ చేసుకో. ఇది వచ్చి పవర్ స్టేటస్ లైట్ అనమాట. ఛార్జింగ్ అవుతున్నట్టు చూపిస్తుంది. మనం హోమ్ బటన్ అండ్ పవర్ బటన్ని 3 seconds ప్రెస్ చేస్తే మనకి వైఫై కనెక్ట్ అవుతుంది ఫోన్లోకి. మనము హాట్స్పాట్ లేదంటే మొబైల్ డేటా నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని డైరెక్ట్గా యాడ్ అని పెడితే సరిపోతుంది. ఇప్పుడు దీనంతకి ఇది మ్యాప్ క్రియేట్ చేసుకుంటుంది అనమాట ఫస్ట్ టైం. సో దాట్ ఎవ్రీ డే వర్క్ ఈజీగా అయిపోతుంది మనకి. సో దాన్ని ఎక్కడ మధ్యలో ఆపకుండా దానంతకి అది కంటిన్యూ అయ్యేదాకా చేయాలి. ఇప్పుడు మనము రూమ్ ఎడిట్ని ప్రెస్ చేసి మనము రూమ్స్కి నేమ్ ఇచ్చుకున్నాం అనుకో, ఈజీగా మనకు కూడా అర్థమవుతుంది. అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, బెడ్రూమ్ అని. సో మీరు కావాలంటే దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో అది అయిపోయిన తర్వాత సేవ్ చేసి స్ప్లిట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పెద్ద రూమ్లు ఉన్నాయి అని అనుకుంటే దాన్ని 2 partsగా స్ప్లిట్ చేసుకోవచ్చు. స్ప్లిట్ చేసుకొని క్లీన్ అయిపోతుంది. అండ్ కొన్ని ప్లేసెస్ అంటే వాష్రూమ్ అవనివ్వండి, బాల్కనీ, ఇలాంటి ప్లేస్లో మనకి మాపింగ్ లేదంటే క్లీనింగ్ అవసరం లేదు అనుకుంటే దాన్ని అక్కడికి బ్లాక్ చేస్తే సరిపోతుంది. సేవ్ చేయాలి. అలా మనము ఎక్కడైతే కాదు అనుకుంటున్నామో అక్కడి వరకు బ్లాక్ చేయాలి. ఇదన్నమాట. మనము దీంట్లో ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయి. టైమింగ్ గురించి, మనము ఎంత స్ట్రాంగ్ అనా లేదంటే ఎనర్జీ సేవింగ్, ఇలాంటివన్నీ ఆప్షన్స్ ఉంటాయి. క్లీన్గా ఎంత క్లీన్ అవుతుందంటే ప్రతి ఒక్క దుమ్ము అనేది కలెక్ట్ చేస్తుంది. ఒక్కసారి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ 2-in-1 డస్ట్బిన్ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో డస్ట్ మీకు చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు మీ ముందర క్లీన్ చేసిందే. ఇన్స్ట్రక్షన్స్ ఈజీగా అక్కడ ఇచ్చారు కాబట్టి దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇంత దుమ్ము వచ్చింది. సో ఇదంతా మనం క్లీన్ చేసిన తర్వాత రోలింగ్ బ్రష్ మీద ఎంటికలు అనేవి స్టక్ అవుతాయి కదా, దాన్ని మనము ఈ క్లీనింగ్ బ్రష్తోని ఎంటికల్ని తెంపేసుకుంటే ఈజీగా మనం క్లీన్ చేయొచ్చు. ఇప్పుడు వాటర్ ట్యాంక్లో వాటర్ వేసుకొని
దాన్ని సెక్యూర్ చేసుకోవాలి. కొంచెం కింద పడిపోతున్నాయి, ఇగ్నోర్ దాట్. అండ్ ఇది అయిపోయిన తర్వాత దీన్ని సెక్యూర్ చేసుకొని ఇది మాపింగ్ హోల్డర్ ఏదైతే ఉందో దాన్ని కింద సెట్ చేసుకోవాలన్నమాట. కింద సెట్ చేసుకుంటే మాపింగ్ అనేది ఈజీగా ఉంటుంది కదా. అండ్ ఒకసారి అది సెట్ చేసి స్టార్ట్ అయిపోయింది, దానంతకు అదే క్లీన్గా అవుతుంది. కావాలి అనుకున్న వాళ్ళు నార్మల్ వాటర్ కాకుండా దాంట్లో ఇంకేమన్నా వేసుకోవచ్చు, మీరు ఇంట్లో ఏవైతే యూజ్ చేస్తున్నారో అవి. ఒక్కసారి అది క్లీన్ అయిపోయిన తర్వాత మీరే చూడొచ్చు, నేను కొన్ని అక్కడ వాటర్ కూడా పోసినాను ఎగ్జాక్ట్గా. బట్ నీట్గా క్లీన్ చేస్తుంది. కొంచెం ఎక్కువ వాటర్ ఉన్నా కూడా అసలుకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కాఫీ అయినా సరే ఏవైనా సరే. ఒక్కసారి మీ మాపింగ్ కూడా అయిపోయిన తర్వాత మీరు ఏదైతే హోల్డర్ మాప్ ఉందో దాన్ని మాప్ని తీసేసుకొని మీరు వాష్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత ఛార్జింగ్ బేస్ దగ్గరికి దానంతకు అది వెళ్ళి ఛార్జింగ్ అవుతుంది. క్లీన్ అయిపోయింది ఇల్లంతా నీట్గా. సో మనం స్నానం చేసేద్దాము. పూజ అయిపోయింది జస్ట్. సో పైన వైట్ వేసుకున్న, బ్లాక్ అండ్ బ్లాక్ బ్లేజర్ వేసుకోబోతున్నా. 8 అవుతుంది, కరెక్ట్ 10 minutes టైం ఉంది మనకి. క్విక్గా రెడీ అయిపోయి దెన్ ఐల్ సీ యూ. చుట్టూ సరిగా వేసుకోలేదు, నీట్గా రాని కూడా రాలేదు, బట్ ఆప్షన్లే. మా క్యాబ్ అతనికి కాల్ చేసి రా అని చెప్పిన. ఆయన పోయి జిఎస్టీ బిల్లింగ్ అంటే మా ఆఫీస్ దగ్గర పోయి ఆగిండు. కాల్ చేస్తేనేమో నేను ఉన్నా కదా కిందనే అంటున్నాడు. టైం అయిపోయింది. ఒకవేళ నేను కరెక్ట్ టైంకి ఎక్కుంటే కరెక్ట్ టైంకి రీచ్ అవుతుండే. 10 minutes లేట్ అవుతున్నా. ఇప్పుడు అతన్ని కూడా ఏం అనలేను. అతని నిద్రలో ఏం అర్థం చేసుకున్నాడో ఏమో మనకు ఐడియా లేదు. క్యాబ్ రానికే కూడా ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇక నేను డైరెక్ట్ పోయి ఎంట్రీ గేట్ దగ్గర నించుంటా. సో దట్ కొంచెం టైం సేవ్ అవుతుంది. డ్రైవర్కి కూడా ఫోన్ చేసిన, క్యాన్సిల్ చేయొద్దు ప్లీజ్ అని. అండ్ దిస్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. క్యాబ్సే బుక్ అవుతున్నాయి లాస్ట్ 10 minutes నుంచి. సో ఫైనల్గా బుక్ అవుతున్నాయి. జాకెట్, బ్యాగ్ ఏది సెట్ చేసుకోలే. ఇప్పుడు పోయి సెట్ చేసుకోవాలి. ప్రతి క్లాస్ స్టార్టింగ్ డే లేటే పోతా నేను. అదేందో ఏమో, ఐ థింక్ ఇది ఒక ప్యాటర్న్ అయిపోయింది అనుకుంటున్నా. అది చలో క్యాబ్ ఎక్కిన తర్వాత కలుస్తాం. ఫైనల్గా అయితే క్యాబ్లో కూర్చున్నా, కానీ లేట్ అవుతాం. 5 minutes లేట్ అవుతాము. మేబీ కొంచెం ట్రాఫిక్ లేకపోతే వెళ్ళిపోతాం అనుకుంటా. ప్రాచికి క్లాస్ ఎందుకు లేదంటే DGR డేంజరస్ గుడ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎయిర్ ఇండియాలో ఓన్లీ ఒక బ్యాచ్లో 11 members ట్రైన్ చేస్తారంట. బట్ ప్రీవియస్ ఏ ఎయిర్లైన్ అయినా సరే, ఇండిగో, గో ఎయిర్, స్పైస్ జెట్, వీళ్ళందరికీ 25 ఒక క్లాస్ కెపాసిటీ అనమాట. అంటే ఒక క్లాస్లో అంత స్ట్రెంతే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండద్దు. సో అంతకన్నా తక్కువ ఉండొచ్చు. కానీ ఇక్కడ 11 members నాకు అర్థం కాలేదు ఎందుకనేది. ఆల్ ద వే అది దుబాయ్ నుంచి వచ్చింది ఈ ట్రైనింగ్ అటెండ్ అవుదామని. అండ్ దాని పేరే లేదు. నా పేరు కూడా ఉంటుందో లేదో అనుకున్నాను. నేను 9,000 పెట్టి నా పర్సనల్ టికెట్ బుక్ చేసుకొని వచ్చినాను. ఈ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సీట్స్ ఉన్న తర్వాత కూడా దాంట్లో 0 చూపిస్తున్నారు. ఏం చెప్పాలి చెప్పండి అసలుకి. ఇంకా లాస్ట్ మూమెంట్లో నా దగ్గర ఆప్షన్ లేదు, వాళ్ళ మీద డిపెండ్ అయ్యి రానికే కూడా రాదు. ఆ మూమెంట్లో నేను టికెట్ బుక్ చేసుకొని 9,000 టికెట్ బుక్ చేసుకొని వచ్చిన. బోర్డింగ్ అయిపోయిన తర్వాత మా గ్రూప్లో మెసేజ్ వచ్చిందనమాట, ఓన్లీ 11 crewకే ట్రైనింగ్ అని. ఐ వాజ్ లైక్, నా పేరు ఉంటుందా లేదా, 9,000 పెట్టుకొని వస్తున్నా. బికాజ్ ఈ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ ఏమీ లేదు, మళ్ళీ ఖాళీగా కూర్చోవాలి. సో అందుకోసం రాచి ఏడుస్తుండే. సో దేవుని దయ వల్ల నా పేరు ఉంది. సో ఈరోజు మనం ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోబోతున్నాము. అండ్ మీలో చాలా మంది నన్ను ఎయిర్ ఇండియాలో వేకెన్సీస్ ఎప్పుడు వస్తున్నాయి, ఎట్లా ఏంటిది అనేది అడుగుతున్నారు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అది క్లిక్ చేసిన తర్వాత మీరు కెరియర్స్కి వెళ్ళి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ టైంకి ఉన్నాయి అనేది మీకు డీటెయిల్గా ఉంటాయి. క్రైటీరియా అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. సో అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసి అప్లై చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేసేది మ్యాండేటరీ అయితే. లేదు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అంటే మీరు డైరెక్ట్గా మీ రెజ్యూమే అంటే CV తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. CV అండ్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఎప్పుడెప్పుడు ఎగ్జాక్ట్గా ఉంటుంది అనేది నాకు కూడా తెలియదు. బికాజ్ వాళ్ళు 1 week ముందు రిలీజ్ చేస్తారు. మీరు నేను ఇచ్చిన లింక్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో అది క్లిక్ చేసి ఎవ్రీ వీక్ ఒకసారి మీరు చెక్ చేస్తూ ఉండాలి. అండ్ మన వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి కాబట్టి హైదరాబాద్లో అన్ని ఇంటర్వ్యూస్ ఉండవు, నేను ముందే చెప్తున్నాను. ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఇవి ఎక్కువ జరిగే ఇంటర్వ్యూ ప్లేసెస్ అనమాట. మీరు ఆల్ ద వే హైదరాబాద్ నుంచి ఢిల్లీకో, ముంబైకో లేదంటే బెంగళూరు ఏదైతే మీకు అవైలబుల్గా ఉందో అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. సో ఇదొకటి అనమాట. నా టైంలో కూడా నేను ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు హైదరాబాద్లో ఇంటర్వ్యూస్ ఎక్కువ లేకుండే. సో నేను ఢిల్లీకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినాను. సో ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే మనము
ఫ్లైట్ టికెట్ లేదంటే ట్రైన్ తీసుకొని వస్తాము, బట్ సెలెక్ట్ అవుతామా లేదా అనేది మనకు కూడా తెలియదు. సో అందుకోసం చాలా మంది డ్రాప్ అవుట్ అవుతారు అనమాట. సెలెక్ట్ అవుతామో లేదో ఈ టైంలో ఒక ఫ్లైట్ టికెట్ 7,000 లేదంటే ట్రైన్ టికెట్ 2,000 పెట్టుకొని 2,000 రానీకే, ఇవన్నీ ఖర్చుల కన్నా సైలెంట్గా ఇంట్లో ఉండిపోదాము, హైదరాబాద్లో వచ్చినప్పుడు ఇద్దాము అని చాలా మంది ఆలోచిస్తారు. బట్ ఒకవేళ మీరు కానీ నిజంగా క్యాబిన్ క్రూ అవ్వాలి అని అనుకుంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోండి. కొంచెం ఖర్చు అవుతుంది, బట్ ఒక్కసారి మీరు సెలెక్ట్ అయ్యి ఫ్లయింగ్ చేసిన తర్వాత మీరు ఎంత అయితే పైసలు స్పెండ్ చేసినారో అన్ని పైసలు మీకు రిటర్న్ వస్తాయి అన్నమాట. ఎయిర్ ఇండియా ఒక్కటి కాదు, ఇండిగో మంత్లీ హైదరాబాద్లో ఇంటర్వ్యూస్ తీసుకుంటానే ఉంటారు అమ్మాయిలకి. సో మీరు ఎక్కడికి ట్రావెల్ చెయ్యలేమనుకున్న వాళ్ళు సింపుల్గా ఇండిగో ఇంటర్వ్యూ ఇవ్వండి. అబ్బాయిలకి సారీ, బట్ మీరు ఢిల్లీకి వచ్చి లేదంటే ముంబైకి వచ్చే ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. మీకు ఓన్లీ స్పైస్ జెట్, అకాసా అండ్ విస్తారా ఈ 3 ఇంటర్వ్యూసే ఇవ్వగలుగుతారు ఈ 3 ఎయిర్లైన్స్కి. సో వీళ్ళు ఓకే, స్పైస్ జెట్ ఇక్కడ ఢిల్లీలో ఎవ్రీ మంత్ లేదంటే ఎవ్రీ 2 వీక్స్ ఇంటర్వ్యూ తీసుకుంటానే ఉంటారనమాట. సో అబ్బాయిలు కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందే. సో ఈరోజు నా ఎగ్జామ్ ఎట్లా క్లియర్ చేస్తానో ఏమో, అది కూడా ఓపెన్ బుక్ ఎగ్జామ్కి కూడా ఇంత భయం పడుతూ పోతాం అనమాట. ఆల్మోస్ట్ నా ట్రైనింగ్స్ అయిపోయినాయి. ఈ ఎగ్జామ్ తర్వాత ఇంకొక ఎగ్జామే ఉంది, ఒక ఎగ్జామ్ అండ్ వైవా. దాని తర్వాత ప్రణవి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది అనమాట. సో చాలా మంది నా ఫ్లయింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, సూన్ ఐమ్ గోనా ఫ్లై. Listen up, says my teacher in front of the class. He says if you're not a believer, is that's on you. Better shape up and pay your dues. జిఎస్టీ వచ్చేసినాము, ఇప్పుడు క్లాస్కి పోవాలి. ఇంకా సార్ రాలేదంట, గ్రూప్లో కాన్వర్జేషన్ అవుతుంది. సో స్ట్రీట్ జానా. సో ఈరోజు క్లాస్ ఎట్లా ఉండబోతుందో చూద్దాం. పొద్దున స్టమక్ కూడా ఎంటీ కాలే. సరే ఇద్దరు రుక్ దీజియేనా, థ్యాంక్ యూ. నేను మాట్లాడిన ఓపెన్ బుక్ ఎగ్జామ్ ఇదే అనమాట. ఇదే ఆ బుక్. సో దాని పక్కన ఉన్నది కూడా ఇంకొక బుక్ అనమాట. ఇది ఇంత పెద్ద బుక్కుల నుంచి ఎక్కడ ఏ పేజ్ ఉందో మనకు తెలియదు, బికాజ్ మనము ఇది రోజు చదవము. ఒకటే రోజు ఈ బుక్ మన దగ్గర ఉండని కూడా ఉండదు. జస్ట్ మనకు పొద్దునుంచి సాయంత్రం తీసేసుకుంటారు. అండ్ దాంతోపాటు ఈ బుక్ కూడా, దీంట్లో నుంచి కొన్ని ఆన్సర్స్ ఉంటాయి, దాంట్లో నుంచి కొన్ని ఆన్సర్స్ ఉంటాయి. సో అది మనం డిసైడ్ చేసి రాయాలన్నమాట ఎగ్జామ్. క్లాస్ 5:30కి అయిపోయింది. ఈ సార్ 4 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాడు. పాపం అలసిపోయిండు వెయిట్ చేసి. నా పొద్దున్న నుంచి ఏం తినలేదు, ఉట్టి నీళ్ళతోనున్నా. ప్రస్తుతానికి పాలుగా పెట్టిన ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటున్నా. జస్ట్ దాన్ని కొంచెం ఫ్రై చేసి ఉప్పు కారం వేసుకొని తింటా, అంతకు మించి ఏం లేదు. సో తినేది అయిపోయింది. ఇప్పుడు మీకు కొంచెం క్లియర్గా చెప్పనీకే ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై మై బెస్ట్ సో దాట్ ఏదైతే ఈరోజు నేర్చుకున్నానో అట్లీస్ట్ మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది అని. సో బేసిక్గా మనము ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు 2 బ్యాగులు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ లోపలికి తీసుకెళ్ళనీకే, ఒకటి మనము టికెట్ తీసుకునేటప్పుడే చెక్ ఇన్ చేస్తామన్నమాట. అది ఫ్లైట్ కింద ఉన్న కార్గో లోపలికి లోడ్ అవుతుంది. మనం దిగిన తర్వాత బెల్ట్స్ దగ్గరికి వస్తుందన్నమాట. సో ఈ 2 బ్యాగ్స్ మీకు ఇప్పుడు అర్థమైంది. ఒకటి మనం ఫ్లైట్ లోపలికి తీసుకెళ్లేది క్యారీ ఆన్ బ్యాగ్, ఇంకొకటి చెక్ ఇన్ బ్యాగ్. ఓకే, ఈ 2 బ్యాగ్స్. సో ఫస్ట్ మనము క్యారీ ఆన్ బ్యాగ్ గురించి మాట్లాడదాం. అంటే మనము ఫ్లైట్ లోపలికి తీసుకెళ్లే బ్యాగ్, మన హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి, మన ల్యాప్టాప్ బ్యాగ్, లేదంటే ఇంకొక ఎక్స్ట్రా చిన్న బ్యాగ్ అవ్వనివ్వండి. దీంట్లో ఏవైనా సరే మీ మేకప్ ప్రోడక్ట్ అవ్వనివ్వండి, స్కిన్ కేర్, లేదంటే పిల్లలకి ఏదైనా సరే బాటిల్ అనేది 100 ml కన్నా ఎక్కువ ఉండద్దు. ఒకవేళ 100 ml కన్నా ఎక్కువ ఉందనుకో, వాళ్ళు మనకి సెక్యూరిటీ చెక్ క్లియర్ చేసే టైంలో తీసేసుకుంటారనమాట. అది మనకి రిటర్న్ ఇవ్వరు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సీజర్ అవ్వనివ్వండి, లేదంటే చిన్న నైఫ్స్ అవ్వనివ్వండి, ఒక్కొక్కసారి నీల్ కట్టర్ కూడా తీసేసుకుంటారు. మ్యాచ్ బాక్స్, లైటర్స్, మ్యాగ్నెట్. మంది బై మిస్టేక్ పెయింట్ కూడా తీసుకెళ్తారు. పెయింట్ ఫ్లేమబుల్ కదా, సో అందుకోసం అది కూడా అలౌడ్ లేదు. డ్రై కోకోనట్ అది అలౌడ్ లేదు. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ దట్ దే డోంట్ అలౌ. ఇవి ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అనమాట. స్ట్రిక్ట్లీ చెక్. అండ్ ఈ మధ్య హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎంత హ్యూజ్ పెద్ద ఎయిర్పోర్ట్ చేసిరు తెలుసా. నేను ఫ్లై చేసి అక్కడ పని చేసిన దాన్నే
అంత కొత్త అనిపిస్తుంది బికాస్ 2 years అవుతుంది నేను ఆ ఎయిర్పోర్ట్ ఇచ్చిపెట్టి ఢిల్లీకి వచ్చి. మీరు నవ్వుతారు నేను చెప్తే, బట్ డోంట్ లాఫ్, ఓకే. నేను ఇంటి దగ్గర నుంచి జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొచ్చుకుంటాను. ఒక్కొక్కసారి మమ్మీ ఇప్పుడంటే నా దగ్గర మిక్సీ ఉంది, ఇంతకుముందు మిక్సీ లేనప్పుడు దోశ పిండి, ఇడ్లీ పిండి పట్టి ఒక 2 days యూజ్ చేసుకొని అని పంపిస్తుండే అనమాట. ఇవన్నీ నేను క్యారీ చేసుకొని తీసుకెళ్ళాలి, కార్గోలో పంపించడానికి రాదు చెక్ ఇన్ బ్యాగేజ్లో. సో అవన్నీ తీసుకెళ్తే కూడా వాళ్ళ దగ్గర ఒక కొత్త మిషన్ వచ్చిందనమాట. ఒక పేపర్ తీసుకొని దాంట్లో డిప్ చేసి తీసి స్కాన్ చేస్తారు. ఎంత స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు తెలుసా. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అంటే కూడా నమ్మరు. ఓపెన్ చేసి నేను వాళ్ళ స్మెల్ చూసి ఓకే ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, మళ్ళీ నన్ను క్వశ్చన్లు అడుగుతారు, బాయ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే నేను చెప్పాలి ఇంటి నుంచి దూరంగా ఉన్నాను అండ్ నాకు బయట ఫుడ్ అంత పడదు కాబట్టి ఇంట్లో నుంచి చేసి తీసుకెళ్తున్నాను అంటే సరే సరే అని అలౌ చేస్తారు. నేను ఫొటోస్ అప్లోడ్ చేస్తాను, ఏంటి వాళ్ళ లేదు, ఓకే. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ టైం మీరు ట్రావెల్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా కూడా ఉంటుంది. అండ్ ఎలానైనా మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు క్లియర్గా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు అన్నీ మెన్షన్ చేస్తారు, ఏమేమి తీసుకెళ్ళచ్చు ఏమేమి తీసుకెళ్ళొద్దు అని. బట్ స్టిల్ చాలా చిన్నగా రాసి ఎక్కడనో కార్నర్లో రాసి ఉంటాయి. చాలా మంది దాన్ని ఇగ్నోర్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అవుతాం అనమాట. సో మేక్ షూర్ యూ డోంట్ క్యారీ సచ్ థింగ్స్. దాని తర్వాత ఏడవకండి, ఓకే. ఈ ఫొటోస్ అనేవి అర్థం చేసుకోనికి కొంచెం ఈజీగా ఉంటాయి. ప్రొహిబిటెడ్ ఎట్ సెక్యూరిటీ కంట్రోల్, అప్డేటెడ్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగేజ్లో ఏం క్యారీ చేయాలి, చెక్డ్ ఇన్ బ్యాగేజ్లో ఏం క్యారీ చేయాలి, ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏంటివి, బ్యాటరీ రిలేటెడ్ అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. ఆల్రెడీ చాలా మంది ఫ్లై చేసి ఉంటారు, చెయ్యని వాళ్ళ కోసం ఇది. మార్నింగ్ నేను ఎందుకు ఎయిర్ ఇండియా ఓన్లీ 11 crewకి ట్రైన్ చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు అని అన్నాను కదా. సో ఇక్కడ కొంచెం ట్రైనింగ్ తారుమారుగా ఉందన్నమాట. 3 months ట్రైనింగ్, ఇప్పుడు నాకు 7th month నడుస్తుంది కదా. సో ముందు బ్యాచ్ ఒక 10 members-ని, మా బ్యాచ్ నుంచి ఒక 11 members అంటే 21 members-ని ట్రైన్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా 25 బట్ 21 members-ని ట్రైన్ చేస్తున్నారు. ఈ బ్యాచ్ నుంచి 10 తీస్తున్నారు, ఇంకొక బ్యాచ్ నుంచి 10 తీస్తున్నారు. దానికన్నా ఒక బ్యాచ్ని ట్రైన్ చేస్తే అయిపోతుంది. ఐ డోంట్ నో వై దే ఆర్ ఫాలోయింగ్ దిస్. ఎగ్జామ్ రాసిన, క్లియర్ కూడా అయిపోయినా. సో బట్ బై ద వే ఈ ఎగ్జామ్ కొంచెం ఈజీగా ఉండే ఎయిర్ ఇండియా వాళ్ళది. గోయర్ చాలా డిఫికల్ట్ ఉండే, చాలా డిఫికల్ట్. వీడియో కింతే. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్.